మనం ట్రేడ్ చేసేటప్పుడు ఏంటంటే 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా మార్కెట్ ఆర్డర్ ఉంటుంది, లిమిట్ ఆర్డర్ ఉంటుంది, కవర్ ఆర్డర్. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, బట్ ఎనీహౌ క్లియర్ చేసుకుందాం. దాని తర్వాత ఏంటంటే కవర్ ఆర్డరు, దాని తర్వాత బ్రాకెట్ ఆర్డర్ ఉంటుంది. ఈ 5 ఆర్డర్లు కానీ మనం తెలుసుకుంటే మార్కెట్లో ఏంటంటే ఆర్డర్ పెట్టుకోవడం చాలా ఈజీ. స్టాప్ లాస్, టార్గెట్, ఎంట్రీ అనేది పెట్టడం అనేది ఇంకా ఈజీగా ఉంటుంది. చాలా స్లోగా వెళదాం, బట్ చివరిదాకా వీడియో అనేది చూడండి, ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. లెట్స్ బిగిన్. ఓకే, జొమాటో అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, బై చేస్తున్నా నేను. బై సెల్ 2 చూపిస్తాను. మార్కెట్ ఆర్డర్ వెరీ సింపుల్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఒక క్వాంటిటీ అనేది మార్కెట్ ఆర్డర్. మనం 101.1520 దగ్గర చూసాము. ఆర్డర్స్ అనేది చెక్ చేద్దాం ఎక్కడ క్లిక్ అయింది అనేది. చూడండి, ఇదేంటంటే మనం పెట్టింది ఈ యొక్క ఆర్డర్ జొమాటో సక్సెస్ అయిపోయింది. ఎందుకంటే మార్కెట్ ఆర్డర్ అనమాట. ఆ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటే అంత తీసేసుకుంటుంది. దాని తర్వాత మార్కెట్కి వెళ్తున్నాను. నేను ఇంకొక ఎగ్జాంపుల్ అనేది చూస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ జైడస్ లైఫ్ సైన్స్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మార్కెట్ అయిపోయింది, లిమిట్ ప్రైస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్న ప్రైస్ వచ్చేసరికి ₹661.50 ఉంది. దానికంటే తక్కువలో బై చేయాలనుకుంటున్నాం, అప్పుడు మాత్రమే లిమిట్ ప్రైస్ అనేది పెట్టుకోవచ్చు. అదే ప్రైస్ కానీ దానికంటే తక్కువ కానీ మార్కెట్ ఆర్డర్ నాకొద్దు. ఎందుకంటే మార్కెట్ ఆర్డర్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే స్లిప్పేజ్ ఉంటుంది అనమాట. ఓకే, ఒక్కొక్కసారి లిక్విడిటీ లేదనుకో ప్రాబ్లం వస్తుంది. సో ఎనీహౌ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే 661.35 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా, నేను 661 దగ్గర 20 పైసల దగ్గర పెట్టుకోవచ్చు, లేకపోతే 661 దగ్గర పెట్టుకోవచ్చు. ఇది మన ఇష్టం అనమాట. ఓకేనా, ఇది మనం పెట్టుకోవచ్చు. అండ్ 661 దగ్గర, లేకపోతే కొద్దిగా రైజ్ చేస్తున్నాను, 662కి వెళ్ళిపోయింది కాబట్టి సరే 80 దగ్గర నేను ఏంటంటే బై చేయాలనుకుంటున్నాను. ఆ ప్రైస్ దగ్గర ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏదైతే మనం ప్రైస్ అనేది అక్కడ మెన్షన్ చేసామో ₹661.80 ఆ యొక్క లెవెల్ దగ్గర మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. మార్కెట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ కాదు. ఇది వెరీ సింపుల్. జైడస్ లైఫ్ సైన్స్ ఎగ్జిక్యూట్ అయిన ప్రైస్, మనం పెట్టిన ప్రైస్ కరెక్ట్గా ఉంది. ఇక అరబిందో స్టాక్ అనేది ట్రై చేద్దాం. ఇక అయిపోయింది అనమాట. ట్రిగ్గరు ఇది కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది, దాని గురించి డిస్కస్ చేద్దాం డెఫినెట్గా. ముందు కవర్ ఆర్డర్ గురించి డిస్కస్ చేద్దాం, ఓకేనా, ఒక ఫ్లోలో. కవర్ ఆర్డర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ అనుకుందాం, 200 అనుకుందాం. ఈ కవర్ ఆర్డర్లో ఏంటంటే స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 200 దగ్గర బై చేసుకున్నాను, ఓకేనా. దాని తరువాత దీంట్లో స్టాప్ లాస్ పెడదాం అనుకుంటున్నాను. ఎంత, ఒక ₹2 అంటే ₹198 నా యొక్క స్టాప్ లాస్ అనమాట. దీంట్లో మిస్ అవుతుంది ఏంటంటే టార్గెట్ లేదు. ఫస్ట్ ఎంట్రీ తీసుకున్నాం, దాని తర్వాత స్టాప్ లాస్ పెట్టాం, టార్గెట్ అనేది మిస్ అవుతుంది. ఆ టార్గెట్ అనేది బ్రాకెట్ ఆర్డర్లో కవర్ అవుతుంది. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కవర్ ఆర్డర్ అనేది తీసుకుందాం. కవర్ ఆర్డర్కి వెళ్తే దీంట్లో ఏంటంటే 2 ప్రైస్లు ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మార్కెట్ ప్రైస్ అని ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్కి కుడి ఎడంగా మార్కెట్ ప్రైస్ క్లిక్ చేయగానే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. బట్ స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలనేది మన ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంతలో ట్రేడ్ అవుతుంది, దగ్గర దగ్గర ₹870 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకే, నేనేం చేస్తున్నాను, ఒక ₹10 స్టాప్ లాస్ అంటే ₹860 అనే స్టాప్ లాస్ పెడదాం అనుకుంటున్నాను ఇనీషియల్గా ముందుగా. ఓకేనా, సో మార్కెట్ ఆర్డర్కి వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ మనం చూస్తున్న ప్రైస్ ₹867.55. సో ఎనీహౌ మార్కెట్ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ చూపిస్తాను. దాని తర్వాత లిమిట్ ఆర్డర్ కూడా చూద్దాం. ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టేశాను. ఇది మార్కెట్ ఆర్డర్ అని పెట్టాం కాబట్టి ఎగ్జిక్యూట్ అయిపోయింది. మార్కెట్ ఆర్డర్ ప్రైస్ వచ్చేసరికి ఎగ్జిక్యూట్ ప్రైస్ ₹867.60 అనమాట. ఎప్పుడైతే మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిందో ఇక్కడ సిఓ అని చూపిస్తుంది. ఆర్డర్ టైపు సిఓ అంటే కవర్ ఆర్డర్లో ఉన్నాం. దీంట్లో ఏముంటుంది, ఎంట్రీ ఉంటుంది, ఆల్రెడీ ట్రిగ్గర్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ లాస్ ఉంటుంది, అది ఆల్రెడీ మనం పెట్టక్కర్లేదు, ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆర్డర్ ట్రిగ్గర్ అయిద్దో ఇమీడియట్గా స్టాప్ లాస్ వస్తుంది. మన స్టాప్ లాస్ ప్రైస్ ఏంటి, 860. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్, అది గమనించండి. 860 దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం, ఓకే. బట్ మనకేంటంటే ఎప్పుడైతే మార్కెట్ 860 వచ్చిందో కిందకి అనుకుందాం, ఇమీడియట్గా ఏంటంటే మార్కెట్ ప్రైస్కి తీసుకుంటుంది. ₹860 అనేది టచ్ అవ్వగానే మార్కెట్ ప్రైస్, సిఎంపి కరెంట్ మార్కెట్ ప్రైసు లేకపోతే లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ అనేది టచ్ అవ్వగానే ఏమవుతుందంటే మార్కెట్ ఆర్డర్కి వెళ్ళిపోద్ది. అంటే మనం 860 దగ్గర ఏం పెట్టాము, మనం బై చేసాం కదా, సెల్ ఆర్డర్ పెట్టాం, ఓకేనా. ఇది ఒక్కొక్కసారి ఎక్కువలో ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, తక్కువలో ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, ఎందుకంటే స్లిప్పేజ్ ఉంటుంది. ఆ కరెక్ట్గా అదే ప్రైస్ దగ్గర అవుతుందని గ్యారంటీ లేదు.
ఇంకా లిక్విడిటీ తక్కువగా ఉన్నాయనుకోండి స్టాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఎఫ్, అది చాలా డిఫరెన్స్ వస్తుంది అనమాట. బట్ ఎనీహౌ ఇక్కడ లిక్విడిటీ ఉన్న స్టాక్స్లో ఇబ్బంది ఏముండదు. మనకి 860కి కుడి ఎడంగా ఒక 10 బేస్లో 20 బేస్లో అటు ఇటుగా ఈ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు 860 వచ్చిందంటే మనం దాంట్లో లాస్ అనేది బుక్ అయిపోతుంది అనమాట. ఇది స్టాప్ లాస్ ఆర్డర్. మనం ఏం చేద్దాం, ఆర్ఈసీకి వెళ్దాం. ఓకేనా, ఆర్ఈసీకి వెళ్ళి సెల్ చేద్దాం. చూడండి, అండ్ కవర్ ఆర్డర్ కదా, ఈ యొక్క దాంట్లో 209 దగ్గర మనకి అప్రాక్సిమేట్గా ఎగ్జిక్యూట్ అయింది. మనం ఏం చేద్దామంటే సెల్ చేస్తున్నాం కాబట్టి 209 అంటే 10 వేసుకోండి, ఒక 2 రూపీస్ అంటే 212 రూపాయలు అనేది మన స్టాప్ లాస్ అనమాట. ఓకేనా, సెల్ చేసేస్తున్నాను. ఇది ఎగ్జిక్యూట్ అయిపోద్ది, మార్కెట్ ఆర్డర్ ఉంది కాబట్టి ఇక్కడ. ఫైన్, ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఆర్డర్ చూస్తే మనకి చూడండి, ఇక్కడ ఎప్పుడైతే మనం ఎగ్జిక్యూట్ చేసామో కవర్ ఆర్డర్ అనేది వచ్చేసింది. ఆర్ఈసీలో కవర్ ఆర్డర్ వచ్చేసింది. మనం 209 రూపాయల 15 పైసల దగ్గర అంటే మార్కెట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసాం, అంటే సెల్ ఎగ్జిక్యూట్ అయింది. ఇమీడియట్గా బై కూడా స్టాప్ లాస్ ఆర్డర్ వచ్చేసింది. 212 గాన దాటిందంటే మనకేంటంటే మనం 209 దగ్గర ఇక్కడ సెల్ చేసాం. మన స్టాప్ లాస్ ఏం చేసామంటే 212 దగ్గర ఇక్కడ 3 రూపీస్ ఉందన్నమాట స్టాప్ లాస్. ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తుందంటే మళ్ళీ మార్కెట్ ఆర్డర్కి వెళ్ళిపోతుంది. మనం పెట్టిన ఆర్డర్ వచ్చేసరికి 212, ఒక 5 బేస్లో అటు ఇటుగా లేకపోతే ఒక్కొక్కసారి లక్కీగా 212 కూడా ఎగ్జిక్యూట్ అయిపోద్ది. మేక్ ష్యూర్ గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఓకే ఫైన్, దాని తర్వాత మార్కెట్కి వెళ్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అరబిందో ఫార్మా ఏదైతే ఉందో దీంట్లో ఇక్కడ కవర్ ఆర్డర్ ఉంది కదా, కవర్ ఆర్డర్లో మార్కెట్ కాకుండా లిమిట్ ప్రైస్ ఎలా పెట్టుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ నేనేం చేస్తున్నాను, బై చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 867కి వస్తే బై చేయాలనుకుంటున్నాను. చూడండి ఇక్కడ, ఎందుకంటే 869 దగ్గర ఉంది, నాకు అంత ప్రైస్లో వద్దు, నాకు 867లో కావాలి. అండ్ 67 కదా, ఒక 7 రూపాయలు స్టాప్ లాస్ అంటే 860 అనేది మన స్టాప్ లాస్ అనమాట. అంటే మార్కెట్ 867లో బై చేస్తున్నాం, 860 అనేది కింద స్టాప్ లాస్ అనేది పెడుతున్నాం అనమాట. దీంట్లో బై అనేది ప్లేస్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే మార్కెట్ ఆ ప్రైస్ రాలేదు కదా, వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. చూద్దాం, ఆర్డర్ అయితే పెండింగ్లో ఉంటుంది. ఇక్కడ అరబిందో ఫార్మా అనేది మనం బై చేయాలనుకుంటుంది, పెండింగ్లో ఉంది. కవర్ ఆర్డరు ఎంత, 867లో ఇది ఏంటి, బై చేయాలనుకుంటున్నాం. 869లో నడుస్తుంది, ఇప్పుడు 867లో బై చేయాలనుకుంటున్నాం. ఎప్పుడైతే ఇది బై ట్రిగ్గర్ అవుతుందో ఆటోమేటిక్గా ఏంటంటే స్టాప్ లాస్ ఆర్డర్ కూడా ట్రిగ్గర్ అవుతుంది. అయితే ఈ యొక్క పర్టికులర్ ఆర్డర్ని నేను ఏంటంటే క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకేనా, క్యాన్సిల్ చేసేసే సింపుల్గా. ఓకే ఫైన్, దాని తర్వాత మనకి మార్కెట్కి వెళ్దాం, మళ్ళీ అరబిందోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి, బ్రాకెట్ ఆర్డర్. బ్రాకెట్ ఆర్డర్లో ఏంటంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అనుకుందాం, ఇప్పుడు ఇక్కడ ట్రేడ్ అవుతుంది. ఓకేనా, దీంట్లో మనం ఏంటంటే ఒకవేళ బై చేసామనుకోండి, బై చేస్తే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం కదా, స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అండ్ బై చేసిన తర్వాత టార్గెట్ కూడా పెట్టుకుంటాం కదా, ఆ టార్గెట్ కూడా ఏంటంటే పెట్టుకోవచ్చు అనమాట దీంట్లో. ఓకేనా, మనం బై చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర మనం ఏం చేస్తున్నాం, సెల్ చేస్తున్నాం. సెల్ చేస్తే మనం ఇదేంటంటే ఇనీషియల్గా టాప్లో స్టాప్ లాస్ ఉంటుంది, ఇంకెంతకంటే పైకి వెళ్ళిందంటే మనకు లాస్ పెరిగిద్ది అనుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అదేవిధంగా కింద మన టార్గెట్ అనేది పెట్టుకుంటాం, ఎందుకంటే మనం షార్ట్ సెల్ చేసాం కదా, మార్కెట్ కిందకు వస్తుందని చెప్పేసి ఇక్కడ మనం ఏం చేస్తాం, టార్గెట్ అనేది పెడదాం. ఈ రెండింటిని కూడా ఏంటంటే బ్రాకెట్ ఆర్డర్ అనేది కవర్ చేస్తుంది అనమాట. ఓకే, ఎనీహౌ ఇక్కడ బ్రాకెట్ ఆర్డర్లో కూడా ఏంటంటే మనం లిమిట్ ప్రైస్ పెట్టుకోవచ్చు, మార్కెట్ ప్రైస్ అనేది పెట్టుకోవచ్చు, రెండు కూడా ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మార్కెట్ ప్రైస్ అనేది పెట్టుకొని నేనేం చేస్తున్నానంటే టార్గెట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 12 రూపీస్ అనేది పెట్టుకుంటున్నాను, లేకపోతే 20 రూపీస్ టార్గెట్ పెడుతున్నాను. అర్థం అవడానికి సింపుల్గా 10 రూపాయలు స్టాప్ లాస్ పెడుతున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుంది, మనం ఆర్డర్ అనేది బై చేస్తే ఇక్కడ ఇమీడియట్గా మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్కి ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ప్రైస్ దగ్గర నుంచి కూడా మనకేంటంటే టార్గెట్ ప్రైస్ అంటే 20 రూపీస్ అక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రైసు 873 దగ్గర ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి ఏంటంటే 20 పాయింట్స్ మనకేంటంటే టార్గెట్ ఉంటుంది. అదేవిధంగా 10 పాయింట్లు ఏంటంటే స్టాప్ లాస్ అనమాట. ఎగ్జిక్యూట్ అయిన ప్రైస్ దగ్గర నుంచి కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఎనీహౌ నేనైతే ఒక క్వాంటిటీ అనేది ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. 10 రూపాయలు స్టాప్ లాస్ అంటే 1:2 అనమాట. 10 రూపాయలు రిస్క్ చేస్తున్నాం 20 రూపీస్ గెయిన్ చేయడం కోసం. ఇక్కడ చూడండి, మనకి అరబిందో అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇది బ్రాకెట్ ఆర్డర్. బ్రాకెట్ అంటే దాంట్లో స్టాప్ లాస్ టార్గెట్ ఉంటుంది. మనకి ఎగ్జిక్యూట్ అయిన ప్రైస్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 870 రూపాయలు 72 రూపాయల 55 పైసల దగ్గర. అయితే ఇక్కడ 2 ఆర్డర్లు వచ్చేసినాయి. ఒకటి వచ్చేసరికి మనకి టార్గెట్ ఆర్డరు, టార్గెట్ ఎంత 872 కాబట్టి 92 రూపాయల 55 పైసలు మన టార్గెట్ 20 రూపీస్. అదేవిధంగా ఏంటంటే మనకి 53 రూపాయల 70 పైసల 62 రూపాయలు అనేది మన స్టాప్ లాస్ అనమాట. ఓకేనా, 2 ఆర్డర్స్ కూడా ఇక్కడ రావటం అనేది జరిగింది. సో మన ఎంట్రీ ట్రిగ్గర్ అయింది. ఇది ఎంట్రీ, ఇది వచ్చేసరికి మనకి స్టాప్ లాస్ ఆర్డరు,
ఇది వచ్చేసరికి మనకి టార్గెట్ అనమాట. ఈ 2 ఆర్డర్లు ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఇంకా మన పని అనేది మనం చేసుకోవచ్చు, దాని పని అది చేసుకుంటుంది. ఓకే, ఎనీహౌ ఇక్కడ నేను ఈ యొక్క ఆర్డర్స్ అనేది పొజిషన్స్ అయితే మొత్తం క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకేనా, ఎగ్జిట్ చేసిన మొత్తం కూడా లాస్ ప్రాఫిట్ అనేది చూడట్లేదు, మొత్తం క్లారిటీ కోసం ఎగ్జిట్ చేసా. ఇంకా మనకు ఎటువంటి పెండింగ్ ఆర్డర్స్ లేవు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఈసీకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత బ్రాకెట్ ఆర్డర్ కూడా అయిపోయింది, ట్రిగ్గర్ అనమాట. ఈ ట్రిగ్గర్ అనేది ఫ్రెండ్స్ కొద్దిగా కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది చూడండి, అయినప్పటికీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఏంటంటే ఒక చార్ట్ అనేది ఓపెన్ చేద్దాం. ఇక్కడ చాలామంది కొద్దిగా స్ట్రగుల్ అవుతుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రేడ్ అవుతున్న ప్రైసు అనుకుందాం, 200 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ఇది. ఓకేనా, 200 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రైసు. ఈ యొక్క ప్రైస్ కంటే ఇది కరెంటు మార్కెట్ ప్రైస్ అనుకుందాం, తక్కువలో బై చేయాలనుకుంటున్నాను నేను, బై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 200 కదా, 195 దగ్గర బై చేయాలంటే చేసుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి కూడా నేను ఇలాంటి ప్యాటర్న్ అనేది చూశాను అనుకుందాం. ఇది వచ్చేసరికి మనకి 210 అనుకుందాం. 210 అనేది రెసిస్టెన్స్ లెవెల్. ఈ యొక్క లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే నేను బై చేయాలనుకున్నా. చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇక్కడ 195 దగ్గర బై చేయాలంటే నార్మల్ లిమిట్ ఆర్డర్కి వెళ్తాం. లిమిట్ ఆర్డర్లో మనం ఏంటంటే 195 అనేది పెడితే 195కి వస్తే ఎగ్జిక్యూట్ అయిపోద్ది. బట్ ట్రిగ్గర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే బ్రేక్అవుట్స్ కోసం యూజ్ చేస్తూ ఉన్నాడు. బట్ మనం ఇక్కడ బై చేయాలనుకోవట్లేదు, దానికంటే తక్కువలో బై చేయాలనుకోవట్లేదు, కరెంట్ మార్కెట్ కంటే ఎక్కువలో బై చేయాలనుకుంటున్నాం. అందుకోసం కంపల్సరీగా మీరు ట్రిగ్గర్ అనే ఆర్డర్ అనేది పెట్టాలన్నమాట. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ ట్రేడ్ అవుతుంది 200 దగ్గర. ఓకే, మీరు ఇక్కడ సెల్ చేయొచ్చు 210 దగ్గర. డైరెక్ట్గా లిమిట్ ఆర్డర్కి వెళ్ళండి, 200 పెట్టుకోండి, 210 పెట్టుకోండి, 220 పెట్టుకోండి, నో ప్రాబ్లం. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 200 కంటే కింద సెల్ చేయాలనుకుంటే అప్పుడు ట్రిగ్గర్ అనేది పెట్టాలన్నమాట. లేకపోతే మీకు ఏంటంటే ఆర్డర్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే నేను చూస్తున్నాను, ఈ లెవెల్ అనేది చూస్తున్నాను. ప్రస్తుతం ఇది స్పాట్ అనుకుందాం, అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది ఇక్కడ ట్రేడ్ అవుతుంది. బట్ నేను ఈ పాయింట్ బ్రేక్అవుట్ అయితేనే సెల్ చేయాలనుకుంటున్నాను, అంటే ఈ లెవెల్ అనమాట. అందుకోసం నేను ఏంటంటే కన్ఫామ్గా ట్రిగ్గర్ ఆర్డర్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, సో ఓకే, నా ఒకసారి చార్ట్ మీద చూపిస్తాను. దీని మీద అరబిందో ఫార్మాకి వెళ్తున్నాను. నేనేం చేస్తున్నానంటే బై చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ చూడండి లిమిట్ పెడుతున్నాను. ఇక్కడ ఎంత ఉంది ప్రైసు, ట్రిగ్గర్ గురించి ఇప్పుడు మనకు క్లారిటీ వస్తుంది అనమాట. 869 రూపాయలు 65 పైసలు ఉంది. నేనేం చేస్తున్నాను అంటే దగ్గర అదే ప్రైస్ దగ్గర, అదే ప్రైస్ కాదు 872 దగ్గర బై చేస్తున్నాను. అంతే కదా, మనం ఈ బ్రేక్అవుట్ ట్రేడ్లో ఏం చేస్తాం, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే మనం ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ లెవెల్ వచ్చేసరికి 872 అనుకుందాం. కానీ ప్రస్తుతం ఏంటంటే 869 రూపాయలు 70 పైసల దగ్గర ట్రేడ్ అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. ఓకే, నేను బై చేయాలనుకుంటున్నా, కానీ ఇక్కడే ట్రిగ్గర్ అయిపోద్ది. చూడండి, మన ఈ ప్రైస్ దగ్గర ఎగ్జిక్యూట్ అయిపోద్ది. కానీ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ఎగ్జిక్యూషన్ ఎక్కడంటే 872, ఆ ప్రైస్ వస్తేనే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాం. బట్ చూడండి, ఆర్డర్ పెట్టేస్తే ప్రాబ్లం ఎక్కడ వస్తుందో, ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకేనా, సో ఈ యొక్క బ్రేక్అవుట్ ట్రేడ్స్ ఎప్పుడైతే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, కానీ మన ఎగ్జిక్యూషన్ ఎక్కడ కావాలంటే 872 దగ్గర కావాలి. అందుకోసం మనం ట్రిగ్గర్ అనేది పెట్టుకుంటాం అనమాట. నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ మార్కెట్కి వెళ్తున్నాను. ఇప్పుడు నిఫ్టీ ఆర్ఈసీ స్టాక్ని ఏం చేస్తున్నానంటే చూడండి, ఇప్పుడు అరబిందోలోకి వెళ్దాం కన్ఫ్యూజన్ లేకుండా. 870 ఉంది, కానీ నాకు 875 దగ్గర మాత్రమే సెల్ చేయాలనుకుంటున్నాను. దానికోసం మనం ట్రిగ్గర్కి అనేది వెళ్తాం అనమాట. అయితే ఈ ట్రిగ్గర్ ఆర్డర్ పెట్టేటప్పుడు సింపుల్గా ఫస్ట్ ట్రిగ్గర్ అవ్వాలి. ఇది బై సిఎంపి కరెంట్ మార్కెట్ ప్రైసు. ఇమీడియట్గా ఏం ఆర్డర్ రావాలంటే ట్రిగ్గర్ రావాలి. గుర్తుపెట్టుకోండి, ఏది బై చేసేటప్పుడు ఫస్ట్ ట్రిగ్గర్ రావాలి. సెల్ చేసేటప్పుడైనా బై చేసేటప్పుడైనా ఫస్ట్ బయింగ్ అప్పుడు ట్రిగ్గర్ ప్రైస్ అనేది ఉండాలి. దాని తర్వాత మన యొక్క ప్రైస్ అనేది ఉండాలన్నమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇది మనం బై చేయాలనుకుంటుంది ఈ పాయింట్. అయితే ట్రిగ్గర్ ప్రైస్ అనేది ఫస్ట్ ఉండాలన్నమాట, ముందు ఉండాలి. దానికోసం నేనేం చేస్తున్నానంటే ఇక్కడ 2 ఉన్నాయి, మార్కెట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేకపోతే ట్రిగ్గర్ ప్రైస్ అనేది పెట్టుకోవచ్చు. నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ మార్కెట్ ఆర్డర్ అనేది పెడుతున్నాను. నా యొక్క ట్రిగ్గర్ ప్రైస్ వచ్చేసరికి 872 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి 875 పెడుతున్నాను. 875 దగ్గర మాత్రమే నేనేం చేయాలనుకుంటున్నాను, బై చేయాలనుకుంటున్నాను. ఈ లోపు నాకు వద్దు, ఎందుకంటే బ్రేక్అవుట్ ట్రేడ్ కదా నేను చేస్తుంది, బై అనేది పెడుతున్నాను. ట్రిగ్గర్ అవ్వచ్చు. చూడండి, ఇప్పుడు 875కి వస్తే ఏం జరుగుతుందంటే ఆర్డర్కి వెళ్తున్నాను. ఇది పెండింగ్ ఉంది, ఇంట్రాడే మనం తీసుకుంది.
ఇక్కడ ట్రిగ్గర్ పెండింగ్ ఉంది, 875 రాలేదు కదా, వస్తే మనకు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యే విధానం ఏంటంటే మార్కెట్ ప్రైస్ అనమాట. ఏదైతే మార్కెట్ ప్రైస్ ఆ టైంలో ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు మార్కెట్ ఆర్డర్ వద్దు నాకు అనుకుంటే కూడా మనం ఏంటంటే క్యాన్సిల్ దాన్ని ఏంటంటే పెట్టుకోవచ్చు అనమాట లిమిట్ ప్రైస్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మళ్ళీ అరబిందోకి వెళ్తున్నా, ఇక్కడ చూడండి బై చేస్తున్నాను, ట్రిగ్గర్ ప్రైస్ లిమిట్ పెడదాం అనుకుంటున్నా. కానీ ఫస్ట్ ట్రిగ్గర్ అవ్వాలి కదా. ఓకే 872 దగ్గర ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ 875 అనేది మన ట్రిగ్గర్ ప్రైస్ అనమాట. దానికంటే ఎక్కువ ఉండాలన్నమాట లిమిట్ ప్రైస్. ఓకేనా, ఒక 5 పైసలైనా 10 పైసలైనా సరే ఎక్కువ ఉండాలి. అందుకోసం నేనేం చేస్తున్నాను, 5 రూపాయలు ఇస్తే తీసుకోవట్లా. చూడండి ఇక్కడ గ్రే కలర్ వచ్చేసింది, ఇక్కడ బై ఆర్డర్ అనేది తీసుకోవట్లా. ఎందుకంటే ఫస్ట్ ట్రిగ్గర్ ఉంది కానీ ఇక్కడ ప్రైస్ ఈక్వల్గా ఉంది కదా, కొద్దిగా పెంచుతున్నాను. ఇప్పుడు బై అనేది ఎగ్జిక్యూట్. మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ట్రిగ్గర్ అయింది ఫ్రెండ్స్. ట్రిగ్గర్ అంటే ఏం లేదు, మార్కెట్లోకి ఎప్పుడైతే 875 అనేది రావడం జరుగుతుందో ఆటోమేటిక్గా ఆర్డర్ రిలీజ్ అయిపోయి ఇమీడియట్గా మనం లిమిట్ పెడితే ఒకవేళ ఆ లిమిట్ ప్రైస్ అనేది తీసుకుంటుంది. ఆ ప్రైస్కి కానీ అమ్మేవాళ్ళు లేరు అనుకోండి, మనం ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం, ఇక్కడ బై చేయాలనుకుంటున్నాం బ్రేక్అవుట్ అయిన వెంటనే. ఒక్కొక్కసారి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 20,000 క్వాంటిటీ పెట్టామనుకోండి, ఆర్డర్ ఎగ్జిక్యూట్ కాదు. ఎందుకంటే అంతమంది మనం బై చేయాలనుకున్న బ్రేక్అవుట్ దగ్గర సెల్ చేసేవాళ్ళు ఉండాలి కదా, అదనమాట ఆ ప్రాబ్లం ఉంటుంది. అందుకని తక్కువ క్వాంటిటీ అప్పుడు ఏంటంటే మార్కెట్ ప్రైస్ అనేది పెడతారు. కొంతమంది వెరీ స్పెసిఫిక్గా వెళ్ళాలనుకుంటే కూడా లిమిట్ ప్రైస్ పెడతారు. ఇప్పుడు మనం ఏంటి చూడండి, ఇక్కడ లిమిట్ ప్రైస్ పెట్టాం, 875 రాగానే మార్కెట్లోకి ట్రిగ్గర్ అవుతుంది. 875 రూపాయల 5 పైసల దగ్గర మాత్రమే మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20,000 క్వాంటిటీ పెట్టామనుకోండి, అక్కడ అమ్మేవాళ్ళు లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదు, అంతే ఉంటుంది ఆర్డర్ మార్కెట్లో. ఓకేనా, సో ఎనీహౌ ఒక క్వాంటిటీ కాబట్టి పెడతాను ఆర్డర్. చూడండి ఇక్కడ ఇప్పుడు 875 వచ్చిందంటే మనకి ట్రిగ్గర్ అయిపోయి 875 రూపాయల 5 పైసల దగ్గర మనకి ఏంటంటే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఇక్కడ చూడండి ఇది వచ్చేసరికి పెండింగ్లో ఉంది, ఇంట్రాడే. ఇది మనం పెట్టుకున్న ప్రైస్ అనమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి ట్రిగ్గర్ ప్రైస్ అంటే 875 దగ్గర మనకి ఆర్డర్ రిలీజ్ చేయబడుతుంది. దాని తర్వాత ఈ యొక్క ఎగ్జిక్యూట్ ప్రైస్ అనమాట. ప్రస్తుతం అయితే ఈ ఆర్డర్ అనేది పెండింగ్లో ఉంది, దీన్ని కూడా నేను ఏం చేస్తున్నాను అంటే క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మనకి దీంట్లో సెల్ చేసేటప్పుడు కూడా ట్రిగ్గర్ ప్రైస్ అనేది కొద్దిగా క్రూషియల్గా ఉంటుంది. సెల్ చేస్తున్నాను ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది ఇక్కడ ఉంది, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, ఫస్ట్ ట్రిగ్గర్ అవ్వాలా. ఓకే, ఇది ట్రిగ్గర్ ప్రైస్ అనమాట. దాని తర్వాత మన ప్రైస్ అనేది ఉండాలి, అది మార్కెట్ ప్రైస్ అయినా కావచ్చు లేకపోతే లిమిట్ ప్రైస్ అయినా కావచ్చు. ఇప్పుడు నేనేంటంటే దీన్ని సెల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడ సెల్ చేద్దాం అనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 865 దగ్గర సపోర్ట్ ఉంది, అది బ్రేక్అవుట్ అయితే కిందకి సెల్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం ట్రిగ్గర్ ప్రైస్ ఏం చేశానంటే 865 పెట్టాను, ఫస్ట్ ట్రిగ్గర్ అవ్వాలి. ఓకే, బట్ ఈ కేసులో ఏమవుతుందంటే మార్కెట్ ఆర్డర్ పెట్టినప్పుడు 865కి ఎప్పుడైతే ప్రైస్ అనేది వచ్చిందో అరబిందో అనేది మనకి మార్కెట్ ఆర్డర్కి వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, అయితే ఈ ఆర్డర్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఈ ఆర్డర్ అనేది ప్రస్తుతం ట్రిగ్గర్ కాదు, ఎందుకంటే 865కి వస్తేనే మనకి ఏంటంటే మార్కెట్ అనేది ఈ యొక్క ఆర్డర్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. దాని తర్వాత ఏంటంటే మార్కెట్ ప్రైస్కి వెళ్ళిపోతుంది. 865 దగ్గర కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందని గ్యారంటీ లేదనమాట. ఒక 10 పైసలు అటో ఇటో బేస్డ్ ఆన్ ద స్లిప్పేజ్ అనమాట. ఓకే, ఎనీహౌ ఈ యొక్క ఆర్డర్ని కూడా నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఇప్పుడు లిమిట్ ప్రైస్ అనేది పెడదాము. మార్కెట్ ఆర్డర్కి వెళ్తున్నాను, అరబిందో ఫార్మా సెల్ చేస్తున్నాను. ఈ సెల్ చేసేటప్పుడు అగైన్ ఏంటంటే బ్రాకెట్ ట్రిగ్గర్కి వెళ్ళాను, లిమిట్ ప్రైస్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 872 దగ్గర ఉంది కదా, నేను 65 దగ్గర బ్రేక్అవుట్ అనేది అనుకుంటున్నాను. ఫస్ట్ ట్రిగ్గర్ అవ్వాలి, దానికంటే కిందే ఉండాలి. చూడండి ఇక్కడ పైన ఉంటే ఇది తీసుకోదు, సెల్ చేస్తే కూడా చూడండి ట్రిగ్గర్ ప్రైస్ షుడ్ బి గ్రేటర్ దాన్ ద సెల్ ప్రైస్ అనమాట. దీనికంటే కింద ఉండాలి, ఎందుకంటే మనం అనుకుంది ఏంది, ఫస్ట్ ఇది కరెంట్ మార్కెట్ ప్రైసు, మనం సెల్ చేయాలనుకుంటున్నాం ఇక్కడ అది ఫస్ట్ ట్రిగ్గర్ అవ్వాలన్నమాట. దానికంటే కింద మన ప్రైస్ అనేది ఉండాలి. ఫస్ట్ ట్రిగ్గర్ పాయింట్ 65, దానికంటే కింద ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 65 ఇచ్చినా తీసుకోదు, ఇక్కడ గ్రే కలర్లో ఉంది, దానికంటే కొద్దిగా తగ్గిస్తే వెంటనే తీసుకుంటుంది. ఫస్ట్ ఏంటంటే ఆర్డరు ట్రిగ్గర్ అయ్యి మార్కెట్లోకి రిలీజ్ చేయబడుతుంది, దాని తర్వాత మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ చేయబడుతుంది అనమాట. ఇప్పుడు మనకి 865కి వచ్చింది అనుకోండి, ఆర్డర్స్ చూద్దాం, పెట్టేశాను, ఇది పెండింగ్లో ఉంది. ఎప్పుడైతే 865కి వస్తుందో మన ఆర్డర్ అనేది ట్రిగ్గర్ అయిపోద్ది మార్కెట్లో. దాని తర్వాత 64 రూపాయలు 95 పైసలు కరెక్ట్గా మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అమ్మేవాళ్ళు ఉంటే. ఓకే, ఈ విధంగా ఏంటంటే మొత్తం కంప్లీట్గా ఆర్డర్స్ పెట్టే విధానం అనేది నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్రాకెట్ ఆర్డర్లో కానీ ఇట్లా అడ్వాంటేజెస్ ఉన్నాయి, వాటి యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ యా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే కంప్లీట్గా ధన్ గురించి ఫ్రెండ్స్.
ఒకవేళ ఈ యొక్క ధన్య అకౌంట్ అనేది మీరు ఓపెన్ చేసుకోవాలంటే కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. డెఫినెట్గా ఈ యొక్క ఫీచర్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. హోప్ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మనం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నిజంగా హెల్ప్ అవుతున్నాయి ఎంతో కొంత అనుకుంటే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.